6956 మంది స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు 2 లక్షల జాబ్స్ భర్తీ బాధ్యత తనదేనన్న సీఎం రేవంత్. రవీంద్ర భారతిలో అధికారికంగా జయంతి వేడుకలు హాజరైన ముఖ్యమంత్రి, మంత్రులు, అభిమానులు. లోక్సభ బరిలో పోటీకి మహిళా నేతల ఆసక్తి. ఆదిలాబాద్లో రాజకీయ సమీకరణాల్లో ఛాన్స్. సీఎంఆర్బీఎం అక్రమాలపై కఠిన చర్యలు. రైస్ మిల్లులు సీజ్, నిందితులపై కేసులు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జోరుగా గంజాయి దందా. పోలీసులు దాడులు చేస్తున్న ఆగని వ్యాపారం. ఇంద్రవెల్లి అమరుల కుటుంబాలను ఆదుకుంటామన్నారు మంత్రి సీతక్క. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా ఆలయాన్ని ఫిబ్రవరి 2న సీఎం రేవంత్ రెడ్డి సందర్శిస్తారని తెలిపారు. ఇక్కడి నుంచే పార్లమెంట్ ఎన్నికల శంఖారావం ప్రారంభిస్తారని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో పర్యటించారు మంత్రి సీతక్క. మంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారి యొక్క పర్యటన ఫిబ్రవరి 2వ తారీఖు నాడు మధ్యాహ్నం 1:30కి కేస్లాపురంలోని నాగోబా దేవాలయానికి వచ్చి ఆ దేవుడికి పూజలు నిర్వహించి మరి ఇక్కడ దేవాలయానికి సంబంధించినటువంటి కొత్త ఫౌండేషన్స్, అదేవిధంగా కొన్ని రోడ్డు పనులు అవన్నీ కూడా శంకుస్థాపనలు కానీ ఫౌండేషన్స్ కానీ ప్రారంభాలు కానీ ఇవి చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఇంద్రవెల్లి వెళ్ళి అక్కడ మరి భారీ బహిరంగ సభ కూడా ఉంటుంది. అదేవిధంగా అక్కడ 1980లో మరణించినటువంటి ఆదివాసీ అమరవీరుల యొక్క స్మృతి వనాన్ని కూడా మరి ప్రకటించి అక్కడ చనిపోయినటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి వివరాలతో కూడినటువంటి వాళ్ళకు కావాల్సినటువంటి ఏర్పాట్లను కానీ అదేవిధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించింది కూడా ఒక స్పెషల్ జీవోను కూడా తీసుకురావడం జరుగుతుంది. అక్కడ అంటే ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి కూడా ఆదిలాబాద్ అంటే తనకు ఎంతో అభిమానము. ఎందుకంటే చాలా వెనుకబడి ఉన్నది, మరి ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ రాజకీయంగా కానీ వెనుకబడ్డ ప్రాంతం. ఈ ప్రాంతంలోనే మనం ఎక్కువ డెవలప్మెంట్ చేయాలి, ఎక్కువ పనులు చేయాలన్నటువంటి లక్ష్యంతో ఉన్నారు వారు. ఆ రోజు రాష్ట్ర అధ్యక్షులుగా ప్రకటించిన తర్వాత మొదటి బహిరంగ సభ కూడా భారీ బహిరంగ సభ దళిత గిరిజన ఆదివాసీ దండోరా ఇంద్రవెల్లి వేదికగానే నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత వారు తీసుకున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా విజయవంతమవుతూ ఈరోజు మరి అధికారం. జీవ వైవిధ్యానికి ప్రతీకగా నిలిచే చిత్తడి నేలలను పరిరక్షించుకోకపోతే భవిష్యత్తు తరాలు ప్రమాదంలో పడతాయని అటవీ పర్యావరణ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ హెచ్చరించారు. చిత్తడి నేలల పరిరక్షణకు సమర్థవంతమైన కార్యాచరణను అమలు చేయాల్సిన అత్యవసర పరిస్థితి నెలకొందని అన్నారు. రాష్ట్రంలో చిత్తడి నేలల పరిరక్షణ, చిత్తడి నేలలను గుర్తింపు వంటి అంశాలపై అటవీ పర్యావరణ మంత్రి కొండా సురేఖ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. అటవీ పర్యావరణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిప్రసాద్, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ హాజరయ్యారు. మన రాష్ట్రంలో ఎన్నో రకాల మొక్కలు, పక్షులు, జంతువులకు ఆవాసంగా నిలుస్తున్న చిత్తడి నేలలను గుర్తించి వాటి పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. సహజంగా కాలువల ప్రవాహంతో మనుషుల ప్రమేయంతో ఏర్పడిన చిత్తడి నేలలను గుర్తించడంతో పాటు వాటి పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాల్సి ఉందని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలోనే విస్తరించి ఉన్న చిత్తడి నేలలకు సంబంధించిన వివరాలను అధికారులు మంత్రికి వివరించారు. సమీక్షా సమావేశంలో పాల్గొన్న శాఖల సమన్వయంతో వ్యవహరించి చిత్తడి నేలలకు సంబంధించిన వివరాలను సేకరించాలని ఆదేశించారు. ప్రతి నిరుద్యోగి కల సాకారం చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2 లక్షల జాబ్స్ భర్తీ చేసే రెస్పాన్స్ తనదే అన్నారు. ఈ రోజు 6956 మంది స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలను అందించారు. ఉద్యమంలో లక్షలాది మంది నిరుద్యోగుల పాత్ర ఉందన్నారు సీఎం. గత ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోలేదని తెలిపారు. త్వరలో 15,000 పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డితో పాటు స్పీకర్, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.
ఇక్కడున్న ప్రతి తెలంగాణ బిడ్డకు తెలుసు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున లేవడానికి ప్రధానమైన కారణం నిరుద్యోగ సమస్య. ఈ ఉద్యోగ నియామకాల కోసమే లక్షలాది మంది తెలంగాణ విద్యార్థులు, నిరుద్యోగ యువకులు తెలంగాణ ఉద్యమ బాట పట్టి తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందు భాగాన నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఈ ప్రక్రియలో వందలాది తెలంగాణ బిడ్డలు అమరవీరులైన ఏ ఆకాంక్షల కోసం విద్యార్థులు, నిరుద్యోగ యువకులు, ఉద్యమకారులు ఉద్యమించినరో 10 సంవత్సరాలు ఆకాంక్షలు నెరవేరక ఆనాటి ప్రభుత్వం మీద పోరాటం చేస్తే, ఉద్యమాలు చేస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి పోలీసులను పెట్టి అణిచివేయాలని ఆలోచన చేసిండ్రు తప్ప నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అని చెప్పి ఆనాటి ప్రభుత్వము ఆలోచన చేయలే. ఎంతసేపు ఆనాటి ప్రభుత్వానికి తమ కుటుంబ సభ్యుల యొక్క ఉద్యోగాల గురించి మాత్రమే ధ్యాస తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకుల యొక్క, విద్యార్థినుల యొక్క ఉద్యోగ అవకాశాల గురించి ఎన్నడూ ఆలోచన చేయలే. నేను ఒక్క మాట గుర్తు చేయదలుచుకున్న మా చెల్లెళ్ళందరికీ, ఆనాడు నిజామాబాదు జిల్లా ప్రజలు 2019 పార్లమెంట్ ఎన్నికలలో కల్వకుంట్ల కవిత గారిని అక్కడి ప్రజలు ఓడిస్తే కన్న తండ్రిగా కేసీఆర్కు దుఃఖం వచ్చింది. ఎంబడే తన కూతురికి శాసన మండలి సభ్యురాలుగా తిరిగి ఉద్యోగం ఇచ్చుకున్నాడు తప్ప మా స్టాఫ్ నర్సులైన మా చెల్లెళ్ళ ఉద్యోగాల గురించి ఒక్కసారి కూడా ఆలోచన చేయలే. ఈరోజు ఉన్న ఇబ్బందులను అధిగమించి ఇక్కడ 6,956 మంది తెలంగాణ నిరుద్యోగ యువకులకు, విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఈ ప్రభుత్వం కల్పిస్తే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మనస్ఫూర్తిగా ఈ ఆడబిడ్డలను ఆశీర్వదించకపోతే నీకు ఆ ప్రధాన ప్రతిపక్ష పాత్ర కూడా దండగా అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు అనుకునే ప్రమాదం ఉంది. చంద్రశేఖరరావు గారు, ఒక పక్కన మేము వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటే, అడ్డంకులను తొలగించి ముందుకు వెళ్ళాలని ఆలోచన చేస్తుంటే, ఇంకొక పక్కన నీ అల్లుడు ఈరోజు ప్రభుత్వం మీద వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నట్టుగా మాట్లాడుతుండు. మీరైనా పిలిచి మీ అల్లుడికి గడ్డి పెట్టండి. ఈరోజు ఈ పేదోళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా ఇన్ని వేలాది మంది వెనకాల వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ అన్నలు, వాళ్ళ అక్కలు, వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఈ సంతోషంలో భాగస్వాములై మా బిడ్డలకు ఉద్యోగాలు వచ్చినాయని ఈ సంతోష కార్యక్రమంలో పాలు పంచుకుంటుంటే వాళ్ళని అభినందించాల్సింది పోయి వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నందుకు మా ప్రభుత్వం మీద శాపనార్థాలు పెడుతున్నారంటే మీ ఆలోచన ఎట్లున్నదో, మీ వంకర బుద్ధి ఎట్లున్నదో ఇక్కడికి వచ్చిన వాళ్ళకే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగ యువకులు ఆలోచన చేసే సందర్భం. అందుకే ఈ తెలంగాణ సమాజంలో ఉన్న ప్రధానమైన నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి మా ప్రభుత్వం ఏర్పడిన వెంబడే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేసి అక్కడ నూతనంగా ఖాళీలు ఉన్న దాదాపుగా 2 లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టాలన్న ఆలోచనతోటి మా మంత్రివర్గ సహచరులతోని యూపీఎస్సీ అక్కడికి వెళ్ళి ఆ చైర్మన్ను, అక్కడ విధి విధానాలను, అక్కడ నిర్వహణ విధానాన్ని పరిశీలించి ఈరోజు మా ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను పూర్తిగా ప్రక్షాళన చేసి నూతనంగా చైర్మన్ను, సభ్యులను నియమించుకోవడం జరిగింది. తొందరలోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలు, వైద్య ఆరోగ్య శాఖ ఇక్కడ ఉద్యోగ నియామకాలు వీరి ద్వారా, అదేవిధంగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి తొందరలోనే 15,000 పైచలకు పోలీసు ఉద్యోగ నియామకాలను కూడా చేపట్టడానికి ఈరోజు మా ప్రభుత్వము కృషి చేస్తున్నది. మా బాధ్యత, మాకు ఉద్యోగాలు వచ్చినాయని మేము సంతోషంగా మా కుటుంబ సభ్యులతో విలాసవంతమైన జీవితం గడపడం కాదు, రోజుకు 16 నుంచి 18 గంటల వరకు పనిచేస్తూ మా మంత్రివర్గ సభ్యులు
ఏ విధంగా ఈ నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి, మీ జీవితాలలో మీ కళ్ళల్లో వెలుగులు చూడాలి, సంతోషాన్ని చూడాలి అని ఈ ప్రభుత్వము కృషి చేస్తున్నది. తప్పకుండా ఈ తెలంగాణ నిరుద్యోగ యువకుల యొక్క కళ్ళల్లో సంతోషం చూడడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. శ్రీమతి సోనియమ్మ ఆశీర్వాదంతో ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, మల్లికార్జున ఖర్గే గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని మరింత బలోపేతమైన తెలంగాణగా నిర్మించడమే కాదు, విధ్వంసమైన తెలంగాణను పునర్నిర్మించడంలో మా శాయశక్తుల కష్టపడతాం. మీకోసమే అహర్నిశలు కృషి చేస్తాం. నిరుద్యోగ యువకులకి వేదిక మీద నుంచి నేను భరోసా ఇస్తున్నా, సంవత్సరం జరిగే లోపల 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే బాధ్యత మాది. గద్దరన్న భౌతికంగా మనం నిష్క్రమించిండొచ్చు, కానీ సూర్యచంద్రుడు ఉన్నంతకాలం గద్దరన్న ఉదయిస్తూనే ఉంటాడు, మన మధ్యనే ఉంటాడు. వారి రచనలని ఇంకొక మిత్రుడు, అత్యంత ప్రాణ స్నేహితుడు గద్దరన్న ప్రాణాన్ని చనిపోయిన దాన్ని తట్టుకోలేక ఆ రోజు 5 గంటల పైన శకటం పైన నాతోనే ఉంటూ గద్దరన్న ఇంటికి చేరంగానే అక్కడే ప్రాణాలు దిన జహీర్ అలీ ఖాన్ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇక్కడ మిత్రులు పెద్దలు ముఖ్యమంత్రి గారు జహీర్ అలీ ఖాన్ గౌరవార్థమే వారి యొక్క అన్న కొడుకును కూడా వాళ్ళ గవర్నర్ కోటాలో నామినేట్ చేయడం అంటే కూడా అది జహీర్ అలీ ఖాన్ కూడా గౌరవించినట్టుగానే అవుతుంది. వారి స్మృతి చిహ్నం కూడా గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూడా గుర్తుంచుకోవాలని కోరుకుంటూనే తెలంగాణ చరిత్రని తెలంగాణకే పాటుపడ్డ జయరాజ్ సార్ గారికి నా విజ్ఞప్తి, కవి గారికి గత 9.5 సంవత్సరాల్లో తెలంగాణకే పోరాటం చేసిన వాళ్ళని పక్కన పెడుతూ ఆ దొరలను పొగిడితే రచనలు జరిగినాయి. చరిత్ర తిరొక్కసారి కంచాయిలే సార్ ఎప్పుడు రాస్తూనే ఉంటాడు, కానీ మీరు కూడా మరొకసారి చరిత్ర తిరిగి రాస్తూ నిజమైన తెలంగాణ ఉద్యమకారులని గుర్తించేటట్టుగా, చిరకాలం గుర్తుండేటట్టుగా మీ పాటల రచనలు ఉండాలని కోరుతా ఉన్నాను. ఇక్కడ కట్టిన స్మృతి చిహ్నం దాంట్లో కూడా గౌరవ ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి నా విజ్ఞప్తి, దాంట్లో దొరలను పొగుడుతూ రాసిన కవితలు కాకుండా నిజమైన తెలంగాణ బిడ్డలని అమరులను గుర్తించేటట్టుగా మీరు దాన్ని ఒకసారి తిరిగి భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి గుర్తుండేటట్టుగా మీ యొక్క ఆదేశానుగుణంగా అక్కడ చిహ్నం ఉండాలి. అక్కడ లైబ్రరీ కూడా ఆ విధంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి ఇది నిజంగానే తెలంగాణ ఉద్యమకారులకి గౌరవార్థం. గద్దరను గుర్తించుకోవడం, గౌరవించుకోవడం అంటేనే తెలంగాణ ఉద్యమాన్ని గుర్తించినట్టుగా అవుతుంది. గౌరవ ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి మిగతా మంత్రివర్యులకు కూడా ప్రత్యేక అభినందనలు. మీరు చొరవ తీసుకొని మొట్టమొదటిసారి వాళ్ళ గతంలో ముఖ్యమంత్రులు వచ్చేవాళ్ళు, ప్రజల వద్దకు పాలన అంటూ కంచెలారు చెప్పినట్టుగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి రావడం అనేది ఎప్పుడు జరగకపోతుండే. ఇదే రవీంద్ర భారతి స్మృతి చిహ్నంగా గద్దరన్న పేరు ఇంకా చిరకాలం ఉండేటట్టుగా ఈ ప్రభుత్వం చర్య తీసుకుని నమ్ముకుంటూ జై హింద్, జోహార్ గద్దరన్న. ధన్యవాదాలు సార్. క్రాంతిదళ వ్యవస్థాపకులు యంగ్ లీడర్ డాక్టర్ సంగంరెడ్డి పృథ్వీరాజ్ గారికి స్వాగతం. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. నేను 2 ముక్కలు వేదిక మీద ఉన్న ఆత్మీయ మిత్రుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, నా చిన్ననాటి నుంచి చూస్తున్న బట్టన్నకు, మిగతా వాళ్ళందరికీ నాకు వచ్చిన 2 నిమిషాలు కాబట్టి నేను అందరికీ దండం పెడుతున్నా. జై తెలంగాణ. ఒక 2 డిమాండ్లు చెప్పి ఒక 2 అంశాలు చెప్పి మూసేస్తా. మీ అందరూ ఒప్పుకుంటే మెదక్ జిల్లా పేరు గద్దరన్న పేరు పెట్టాలనేది నా ప్రపోజల్. తర్వాత చాలా మంది పేర్ల మీద చాలా జిల్లాలు ఉన్నాయి, గద్దరన్న పేరు మీద అది ఉండాలి. ప్లస్ ప్రతి ఇంటికి మంచినీరు అందించేందుకు కృషి చేస్తామన్నారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మిషన్ భగీరథపై విచారణ చేపట్టామని, నివేదిక ఆధారంగా సమస్య ఉన్న చోట పైప్ లైన్ వేసేందుకు చర్యలు చేపడతామన్నారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం మిట్టపల్లిలో 18 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన మహిళా సంఘం భవనాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఈ భవనంని మంచిగా మహిళలందరూ కూడా మంచిగా వాడుకోవాలి. ఎందుకంటే ఇంత చక్కటి భవనంలో మీరు మీటింగ్స్ ఎక్కడ చెట్ల కింద పెట్టుకునేది అవసరం లేదు.
ఇక్కడనే వచ్చి చర్చించి మీకు ఏదైతే రుణాలు ఇస్తున్నారో ఇప్పుడు, ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనందరి డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణం ఇచ్చేది. ఇప్పుడేమో మనం సుమారు 75 పైసలతోని రుణాలు ఇచ్చినారు. 160 లక్షల రూపాయలు సుమారు ఈ విలేజ్ లో డిస్ట్రిబ్యూట్ చేసినారంటే మహిళల శక్తి ఎంత ఉన్నదో మనకు కనబడుతుంది. ఎక్కడ కూడా ఇంత డిస్బర్స్మెంట్ కాలేదనుకుంటా. 75 పైసలు రుణం కడుతూ మనం ఆ పైసలు మళ్ళా డబుల్ చేయకుంటే 5 సంవత్సరాలలో మనకు మహిళలకు ఆ కాన్ఫిడెన్స్ రాదు, ఆ ధైర్యం రాదు. ఆ ధైర్యం రావాలంటే మీరందరూ కూడా గైడ్ చేయాలి. నిజామాబాద్ జిల్లాలో రైస్ మిల్లర్లు సర్కారు ధాన్యాన్ని అమ్మేశారు. కోట్ల విలువ చేసే ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టించారు. మరో 60% పైగా ధాన్యం ప్రభుత్వానికి రావాల్సి ఉండగా నేటితో గడువు ముగియనుంది. దీంతో అధికారులు చర్యలకు రంగం సిద్ధం చేశారు. ఈ పాటికే 9 మిల్లులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి ఆస్తులకు జప్తుకు ఆదేశాలు జారీ చేశారు. నిజామాబాద్ జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ కోసం రైస్ మిల్లులకు కేటాయించిన ధాన్యం భారీగా పక్కదారి పట్టింది. గత ఏడాది ఖరీఫ్ కి సంబంధించిన కస్టమ్ మిల్లింగ్ రైస్ డెలివరీ గడువు నేటితో ముగియనుంది. ఈ మేరకు అధికారులు కఠిన చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో 220 మిల్లులకు ప్రభుత్వ ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఇవ్వడానికి 4.32 మెట్రిక్ టన్నుల ధాన్యం కేటాయించారు. అయితే ఇంకా 60% పైగా ధాన్యం మిల్లర్ల వద్దే ఉండిపోయింది. మిల్లర్లు 2.59 లక్షల టన్నుల ధాన్యం ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంది. మరో 9 మంది మిల్లర్లు సుమారు 52 కోట్ల ధాన్యం అమ్ముకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. నేటితో ప్రభుత్వానికి ధాన్యం ఇవ్వాల్సి ఉండగా మిల్లర్లు ఇంకా జాప్యం చేస్తున్నారు. గడువు పొడిగించాలని కోరుతున్నారు. ధాన్యం పక్కదారి పట్టించిన మిల్లులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రైస్ మిల్ యజమానులు రైతుల్ని కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన వాటిని అనేక ఇబ్బందులు గురి చేశారు. తేమ శాతం ఎక్కువ ఉందని, ఇది తక్కువ ఉందని కర్తా ఒక క్వింటాలకు 7-8 కిలోల కర్తా తీసుకొని రైతుల్ని నష్టం చేసిన విషయాలు ఉన్నాయి. ఇవన్నీ గత ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినాం. 10 సార్లు ధర్నాలు చేసినాం, కానీ చర్యలు తీసుకోలే. 100 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. నిజామాబాద్ జిల్లా వస్తే యాదికి వస్తే ముందు బోధన యాదికి వస్తుంది. ఆ బోధనలో ఉన్న మొత్తం రైస్ మిల్ యజమానులు ఇది చేశారు. పౌర సరఫరాల శాఖ కస్టమ్ మిల్లింగ్ కోసం 2021-22 యాసంగి వానాకాలం సీజన్లలో ఇచ్చిన ధాన్యాన్ని మిల్లర్లు సొంతానికి వాడుకున్నారు. సుమారు 2.44 లక్షల క్వింటాల ధాన్యం 9 రైస్ మిల్లుల యజమానులు స్వాహా చేశారు. వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి రెవెన్యూ రికవరీ చట్టం నోటీసులు జారీ చేసింది. మిల్లుల యజమానుల నుంచి ఆస్తుల జప్తుకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. పాల్దా వెంకటలక్ష్మి ఇండస్ట్రీస్, లక్ష్మీ శ్రీదేవి ఇండస్ట్రీస్, శేషాద్రి ఆగ్రో, ఎంఎస్ఆర్ ఆగ్రో, సర్ ట్రేడర్స్, లక్ష్మీ గణపతి, గంగా రైస్ మిల్లు, దాదాబాయి ఇండస్ట్రీ, రాయల్ ట్రేడింగ్ కంపెనీలకు నోటీసులు జారీ చేసినట్లు జాయింట్ కలెక్టర్ ప్రకటించారు. 52.85 కోట్ల ధాన్యం డబ్బులు తక్షణం పౌర సరఫరాల శాఖ ఖాతాలో జమ చేయాలని ఆదేశించారు. ఖరీఫ్, రబీకి సంబంధించిన మరో 64% ధాన్యం బకాయిలు మిల్లర్ల నుంచి రావాల్సి ఉందని అధికారులు చెప్పారు. ధాన్యం ఇవ్వకపోతే కఠిన చర్యలు ఉంటాయని చెబుతున్నారు. ఈ జిల్లాలో ఇప్పటివరకు దాదాపుగా గడిచిన 15-20 రోజుల నుంచి మనకు 9 రైస్ మిల్స్ డిఫాల్ట్ అయితే 9 రైస్ మిల్స్ మీద క్రిమినల్ కేసు ఫైల్ చేయడం జరిగింది. మనకు డిఫాల్ట్ అయినందుకు, ప్లస్ వారి ఆస్తులు జప్తు చేసేందుకు రెవెన్యూ రికవరీ యాక్ట్ కూడా అప్లై చేసి మా తహసీల్దార్ల ద్వారా వాళ్ళ చరాస్తులు ఏమున్నా కానీ జప్తునకు ఆదేశాలు కలెక్టర్ ద్వారా ఇవ్వటం జరిగింది. మాజీ ఎమ్మెల్యే షకీల్ కు సంబంధించిన 4 మిల్లులపై అధికారులు గతంలో చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం సదరు మిల్లుల యజమానులు పరారీలో ఉండటం కొసమెరుపు. జిల్లాలో సీఎంఆర్ బకాయిల గడువు నేటితో ముగియనుండడంతో గడువు పొడిగిస్తారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. గడువు పొడిగించకపోతే మిల్లర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టి బకాయిలదారులపై కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. రవీంద్ర భారతిలో ప్రజాకవి గద్దర్ జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు హాజరయ్యారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎం బట్టి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఎందుకంటే పాలకులు, ప్రభుత్వాలు ఎప్పుడు కూడా సమాజంలో ఉన్నటువంటి సమస్యలపైన పెద్దగా దృష్టి సారించకుండా
రకరకాలైనటువంటి వారి సొంత స్వలాభం కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాలు మనం చూసాం గతంలో. కానీ అటువంటి ప్రభుత్వాలకు భిన్నంగా ఈరోజు సమసమాజ స్థాపన కోసం గద్దరన్న చేసిన ఆలోచనలు అమలు చేయటం కోసం ఇందిరమ్మ రాజ్యం ముందుంది అని చెప్పడం కోసం ఈరోజు గద్దరన్న గారి ఆలోచనలు తీసుకొని పోవడం జయంతి కార్యక్రమాలు చేస్తాం. ఈరోజు ఇందిరమ్మ రాజ్యం అధికారంలోకి రావటానికి గద్దరన్న గారి కృషి కూడా ఉంది. కొద్ది కాదు, బాగా ఉంది. ఈ రాష్ట్రం ఏర్పడటానికి ఆయన కృషి ఉంది. నాకు తెలిసి ఆయన రాసినటువంటి పాట, ఎంతమంది పోరాట యోధులు మేము తెలంగాణ కోసం పోరాటం చేశాం, చావు నోట్లో తలకాయ పెట్టి బయటకు వచ్చాం, నా వల్లే వచ్చిందని చెప్పుకునే నాయకుల కంటే ఎక్కువ ఆయన ఒక్క పాట రాసి డాష్ ఎక్కి అడిగేస్తూ ఆ పాట పాడితే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం మొత్తాన్ని కదిలించింది. ఆ పాట పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న తెలంగాణ ఆయన నడిపించాడు. ఆయన కదిలించి నడిపిస్తూ ఉంటే దాంట్లో ముందు నిలబడి ఇదంతా నేనే నడిపిస్తున్నా అని చెప్పి చాలామంది నాయకులు అనుకొని నా వల్లనే తెలంగాణ వచ్చింది అనుకున్నారు. కాదు, ఆయన సమాజాన్ని కదిలిస్తే, ఆ సమాజం పోరాటం చేస్తే ఆ పోరాటాన్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. ఆయన తీసుకొచ్చినటువంటి విధానం కానీ అని చెప్పారు మన జయరాజ్ గారు. ఇప్పుడే ముఖ్యమంత్రి గారు సరే కొన్ని అర్జెంట్ అవసరాలు ఉన్నాయి, నేను కొద్దిగా మీరు మన్నించాలి, కొద్దిగా సమయం ఎక్కువ తీసుకుంటా, ఒక 5 నిమిషాలు. వారు తెలంగాణ కోసం పాదయాత్ర చేశారు. ఆయన పాదయాత్ర చేశాడు, చేసి పెద్ద ఎత్తున తెలంగాణ సమాజాన్ని కదిలిచ్చాడు, నడిపించాడు కూడా. సకల సమస్యలకి పరిష్కారం, తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సకల సమస్యల పరిష్కారం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అని సంపూర్ణంగా నమ్మి ఆ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన నడిచాడు, ఆడాడు, పాడాడు. అందుకే తెలంగాణ వచ్చింది. అలా వచ్చిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అదే గద్దరన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటి ముందు నిలబడి, ఎండలో నిలబడి 3 గంటలు పైబడి అపాయింట్మెంట్ కావాలా, సమస్యలు చెప్తా అంటే గేట్లు తెరుచుకోలేదనంటే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇందిరమ్మ రాజ్యం ఆ గేట్లను బద్దలు కొట్టింది. గడిలు బద్దలు కొట్టి ఇది ప్రజాభవన్ అని చెప్పేసింది. ఇది ప్రజల కోసం ఏర్పాటు చేసిన ప్రజాభవన్ అని చెప్పి దానికి జ్యోతిరావు పూలే అని నామకరణం చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఇక్కడ రావచ్చు, ప్రజావాణి ఏర్పాటు చేశాం, మీ దరఖాస్తులు ఇవ్వచ్చు, మీ సమస్యలు చెప్పుకోవచ్చు, ప్రభుత్వం సానుకూలంగా స్పందించడే కాదు ఆ సమస్యల పరిష్కారం చేస్తామని కూడా స్పష్టంగా చేసి ఆ గేట్లు బద్దలు కొట్టి వాళ్ళ ప్రజలకు అంకితం చేసి తలుపులు బార్లా తెరిచి ఉంచాం. ఇది గద్దరన్న గారి గుర్తు చేసుకుంటూ మాట్లాడేటువంటి అంశం. నాకు గద్దరన్న గారికి చాలా సన్నిహిత సంబంధం ఉంది. రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారు, ఏఐసిసి ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి మాణిక్రావు ఠాక్రే గారు అందరు కలిసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం బందీ అయిపోయింది, ఈ బందీకారాల నుంచి దీన్ని విడిపించాలి, తెలంగాణ సమాజం కన్న కలల్ని నిజం చేయాలంటే దాన్ని అర్థం చేసుకున్నటువంటి ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే వాళ్ళ సమస్యల పరిష్కారం అవుతాయి. ఆ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళ కోసం మనం ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొని రావాలి. ఈ రాష్ట్రంలో
కాంగ్రెస్ పార్టీ కోసం కాదు, ఈ రాష్ట్ర ప్రజల కోసం మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొని రావాలని చెప్పి ఒక ఆలోచన చేసి కార్యక్రమాన్ని చేపట్టాం. ఓ పక్కన ముఖ్యమంత్రి గారు, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్గా సభలు సమావేశాలు పెద్ద ఎత్తున పెట్టుకుంటూ వారు ప్రయత్నం చేస్తూ ఉంటే సిఎల్పి లీడర్గా నన్ను ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేయమన్నప్పుడు గద్దరన్న ఆ పాదయాత్రకు నామకరణం చేసింది ఆయనే. పీపుల్స్ మార్చ్ అని పేరు పెట్టింది ఆయన. దానికోసం పాట రాసింది ఆయనే. వయసు సహకరించకపోయినా తన జీవితం మొత్తం అడవిలో ఉన్నటువంటి బిడ్డల కోసం, అణగారిన వర్గాల కోసం, అసమానతతో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజల కోసం నా జీవితం మొత్తం అంకితం చేశాను. చివరి దశలో ఉన్నాను. ఒక్కసారి వాళ్ళందరినీ కలిసి పలకరించాలి. నేను ఎక్కడెక్కడో మారుమూలలో ఉన్నటువంటి అడవి ప్రాంతాల్లో ఉన్న గూడెలు, నేను అజ్ఞాతవాసం అక్కడ ఉండి పనిచేశాను. వాళ్ళని కూడా కలవాలి. నీ పాదయాత్రలో నేను కూడా నడుచుకుంటూ వస్తాను అక్కడి నుంచి అని చెప్పి అక్కడి నుంచి పాపం ఖమ్మం వారికి నడిచారు. వారు కూడా ఆరోగ్యం సహకరించిపోయిన మండు టెండలు కలిసిన పరిస్థితి దగ్గర పాత జ్ఞాపకాలు, ఆయన పాడిన పాటలు, ఆయన కలిసిన స్నేహితులు, ప్రజలు చెప్పిన సమస్యలు అన్నీ చెప్తూ ఒక మాట చెప్పాడు మా అందరికి. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల సమస్యల పరిష్కారం చేయాలంటే చర్చల కోసం నక్సలైట్లను చర్చలో పిలిస్తే ఆ చర్చల్లో అందరు చెప్పింది ఒకటే, భూమి సమస్య చెప్పారు. ఆనాడు గద్దరన్నే దగ్గరుండి వారికి వీరికి చర్చల సందర్భంగా కూర్చొని మాట్లాడి అజెండా తయారు చేశారు. ఆ అజెండాని రేపు ఇందిరమ్మ రాజ్యం వస్తే మీరు పంచినటువంటి ప్రభుత్వ భూములు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది నిరుపేద ప్రజలకి కొన్ని లక్షల ఎకరాలు ఆనాటి ప్రభుత్వాలు పంపిణీ చేశాయి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆ భూముల్ని ఎనిక్కి లాక్కొని అన్యాయంగా అమాయకులైనటువంటి ప్రజలకు భూమి లేకుండా చేస్తూ ఉన్నాయి. తిరిగి ఆ భూములన్నింటినీ కూడా ప్రజలకి అందించే కార్యక్రమాన్ని చేయండి మీ ప్రభుత్వం రాగానే అని చెప్పి ఆయన ప్రతిదేర మా అందరూ చెప్పాడు. అందుకే మా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం రాగానే మా ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రిమండలి మొత్తం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తప్పనిసరిగా పేద ప్రజల కోసం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఇతర ఏ ప్రభుత్వాలైనా పంపిణీ చేసినటువంటి భూములన్నీ కూడా ధరణి పేరు మీద ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా లాక్కుంటే వాటిని సరిచేయాలంటే ఈ ధరణి అనేటువంటి మహాభూతాన్ని పక్కన పెడితే తప్ప వాళ్ళకి న్యాయం చేయలేమనేటువంటి ఆలోచనతోనే రాష్ట్ర మంత్రిమండలి మొట్టమొదటి సమావేశంలోనే ఈ ధరణిపై నిర్ణయం తీసుకుంది. దానికి ఒక ప్రత్యేకమైన కమిటీని వేశారు. ఆ కమిటీ ద్వారా ఈ రాష్ట్రంలో పేదలకి, బడుగు బలహీన వర్గాలకి అనేక దశాబ్దాలుగా ఉద్యమాల ద్వారా వచ్చిన హక్కుల ద్వారా చట్టాలుగా ఏర్పడి ఆ చట్టాల ద్వారా వచ్చిన భూముల్ని కాపాడటం కోసం ఈరోజు ధరణిని ఆ సాఫ్ట్వేర్ని పక్కన పెట్టి సరిచేసి ఆ ప్రజలందరికీ న్యాయం చేయాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఏ తెలంగాణలో అయితే కొన్ని దశాబ్దాల పాటు భూ పోరాటం జరిగిందో ఆ భూ పోరాటాల ద్వారా వచ్చినటువంటి తెలంగాణ టెనెన్సీ యాక్ట్ దగ్గర నుంచి మొదలు పెడితే, భూ సంస్కరణ దగ్గర నుంచి మొదలు పెడితే ఆ హక్కులు చట్టాల ద్వారా వచ్చినటువంటి భూమిపైన హక్కులు పొందిన అనేక కొన్ని వేల లక్షల మంది బడుగు బలహీన వర్గాల ప్రజల హక్కుల్ని కాపాడటమే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం, ధ్యేయంగా పెట్టుకునే ఈరోజు ధరణిపై నిర్ణయం చేసింది. అలా ప్రజల కోసం నిర్ణయం చేస్తే యాబ్సెంటీ ల్యాండ్ లార్డ్స్ కోసం ఏ భూములను అయితే మేము ప్రజలకు పంచామో తిరిగి ఆ భూములన్నింటినీ కూడా యాబ్సెంటీ ల్యాండ్ లార్డ్స్కి మళ్ళీ పంచాలి, వాళ్ళకే హక్కులు కల్పించాలనేటువంటి ఆలోచనతో ధరణి అనే సాఫ్ట్వేర్ తీసుకొచ్చి లక్షలాది ఎకరాలని యాబ్సెంటీ ల్యాండ్ లార్డ్స్కి ఒప్పజెప్పి వాళ్ళది
హక్కులను కల్పించి వాళ్ళ పాస్బుక్లు ఇస్తే పాప అమాయకులైన తెలంగాణ ప్రజలు నష్టపోయారు. న్యాయం చేయటం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళు ఏ భూస్వాములు ఏ ఆబ్సెంటీ ల్యాండ్ లార్డ్స్ కోసం వాళ్ళ కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజల కోసం ఈనాటి ఇందిరమ్మ రాజ్యం పనిచేస్తూ ఉంది. ఇది ఆనాటి ప్రభుత్వానికి ఈనాటి ప్రభుత్వానికి ఉన్న తేడా. ఈ ఆలోచన ఒక్కటి చాలు గద్దరన్న ఆలోచనల్ని అమలు చేయటం కోసం ఇందిరమ్మ రాజ్యం ముందుకు పోతుందని చెప్పడానికి. గద్దరన్న చెప్పిన ప్రతి అంశాన్ని సమసమాజ స్థాపన కోసం కానీ లేకపోతే చాలామంది గద్దరన్నని తెలంగాణలో మెదక్ జిల్లాకో ప్రాంతానికో లేకపోతే ఒక వర్గానికో పరిమితం చేయడం కోసం కూడా చాలామంది ప్రయత్నం చేశారు. నాకు తెలిసి గద్దరన్న తెలంగాణ రాష్ట్రంలో పుట్టడం మనందరి అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. అతను విశ్వమానవుడు. అతను కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతుడు. అతను ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పేదలు తాడితులు బాధితులు అందరి కోసం ఆలోచన చేసి రాసిన గొప్ప తాత్వికుడు. అటువంటి తాత్వికుడు ఒక శతాబ్ద కాలంలో ఈ దేశంలో ఇంతవరకు పుట్టలే. అలా పుట్టినటువంటి మహానుభావుడు అది తెలంగాణలో మన ప్రాంతంలో పుట్టడం మనందరూ అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. ఆయన ఆలోచనల్ని ఆయన భావజాలాన్ని ఆయన పుస్తకాల్ని ఆయన రచనల్ని ఆయన పాటల్ని అన్నింటినీ బతికిస్తాం. ఇవాళ గద్దరన్న భౌతికంగా మనందరి మధ్య లేకపోవచ్చు, కానీ ఆయన పాడిన ప్రతి పాట ఆయన రాసిన ప్రతి పాట చిరస్థాయిగా ఉండేటట్టుగా అందరం ప్రయత్నం చేద్దాం. ఒక పక్కన ఫౌండేషన్ ప్రయత్నం చేస్తుంది, ఇంకో పక్కన ప్రభుత్వ పరంగా మేము కూడా వాటిని బతికించడానికి కావాల్సిన సహాయ సహకారాలు అన్నిటి కూడా సంపూర్ణంగా అందించడానికి సిద్ధంగా ఉన్నాం. చాలా విషయాలు గద్దరన్న గారి గురించి కానీ ఆయన ఆలోచనలను ముందుకు తీసుకొని పోవటం కోసం కానీ ఈరోజు అతి తక్కువ సమయంలో ఈరోజు ఆయన జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. కానీ ఆయన సంబంధించినటువంటి మనుషులు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కొద్ది రోజుల తర్వాత ఫౌండేషన్ తరఫునో ప్రభుత్వం తరఫునో ఒక మంచి కార్యక్రమాలను ఏర్పాటు చేసి దాంట్లో వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసే కార్యక్రమం కూడా చేయాలని కూడా మేమందరూ ఆలోచన చేస్తాం. దానికి సంబంధించి మంచి ఆలోచన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు వారే మనసు విప్పి మీ అందరితో మాట్లాడతారు. అట్లాగే ఈరోజు అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలకు సంబంధించిన ఇళ్ల స్థలాల గురించి కూడా ఆయన అడుగడుగున చెప్పినటువంటి మాటని మేము గుర్తుపెట్టుకున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరమ్మ రాజ్యంలో ఇల్లు లేనటువంటి ప్రతి పేద కుటుంబానికి ఇల్లు ఇవ్వాలనేటువంటి ఆలోచన కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తాం. రవీంద్ర భారతిలో ప్రజాకవి గద్దర్ జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు హాజరయ్యారు. ప్రస్తుతం సీఎం రేవంత్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పాడతాడని నాకు ఇప్పుడే మొదటిసారి సంగంరెడ్డి సత్యనారాయణ గారు తెలంగాణ ఉద్యమంలో ఎంత క్రియాశీలక పాత్ర పోషించిండో మాకందరికి తెలుసు. వారందరూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ సమాజంలో చైతన్యం ఉన్నది, సమాజ చైతన్యం కోసం జీవితాలనే త్యాగం చేసి గజ్జగట్టి గలం విప్పి భుజం మీద గొంగడేసుకొని సమాజాన్ని దొరలకు వ్యతిరేకంగా చైతన్యం చేస్తూ ప్రజాస్వామిక విలువలను కాపాడాలి, పేద ప్రజలకు ముఖ్యంగా దళితులకు గిరిజనులకు బడుగు బలహీన వర్గాలకు మైనారిటీలకు మహిళలకు న్యాయం జరగాలి, వాళ్ళు అభివృద్ధి చెందినప్పుడే ఈ సమాజం నిజమైన అభివృద్ధి సాధించినట్టు అని చెప్పి గద్దరన్న నిరంతరం పరితపించాడు.
నాకు బాగా గుర్తు, సంవత్సరం గుర్తులేదు కానీ మేము కాలేజీకి వెళ్ళే రోజుల్లో అచ్చంపేటలో గద్దరన్న కార్యక్రమం ఉండే. ఆ కార్యక్రమాన్ని ఆనాడు ప్రభుత్వాలు అడ్డుకోవాలని చూస్తే వేలాది మంది గ్రామాల నుంచి ఎడ్ల బండ్లు కట్టుకొని గద్దరన్న అచ్చంపేట కార్యక్రమానికి తరలి వెళ్ళింది నాకు బాగా గుర్తు. ఎందుకంటే మా గ్రామమే ఆ రోజు గద్దరన్న కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అప్పుడు గద్దరన్న గొప్పతనం నాకు తెలీదు. మొదటిసారి గద్దరన్న పేరు అప్పుడు నేను వినడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ జనసమితి కావచ్చు, బెల్లి లలిత గారు కావచ్చు, గద్దరన్న కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్రాన్ని ఆకాంక్షించిన వారిలో ముందు వరుసలో ఉండి ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించు. సరే, రాజకీయంగా వాళ్ళు ఈ ఉద్యమాన్ని వాడుకోకపోయి ఉండొచ్చు, రాజకీయ స్వార్థానికి వాడుకోవాలన్న ఆలోచన కూడా వాళ్ళకి రాకపోయి ఉండొచ్చు. కొద్దిమంది వీళ్ళందరూ చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరి రాజకీయ పార్టీలుగా ఎదిగి అధికారంలోకి వచ్చి ఏ త్యాగాల పునాదుల మీద రాష్ట్రం ఏర్పడి ఏ త్యాగాల పునాదుల మీద ఈ రాష్ట్రాన్ని సాధించినమో ఆ పునాదుల మీదనే అధికారంలోకి వచ్చి ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అణిచివేసే కార్యక్రమం జరుగుతున్నప్పుడు మళ్ళీ గద్దరన్న నా అవసరం ఈ సమాజానికి ఉన్నది, మళ్ళీ నేను నా బాధ్యతను నెరవేర్చాలి అని చెప్పి ఆయన గొంగడి భుజం మీద వేసుకొని మళ్ళీ బయలుదేరండి. ఆ విధంగా మళ్ళీ తెలంగాణ ఉద్యమం అదే తుది తెలంగాణ ఉద్యమంగా మారాలి. ఇక ఈ తెలంగాణ సమాజం మళ్ళీ ఉద్యమాల బాట పట్టొద్దు, ఈ తెలంగాణ సమాజంలో ప్రజాస్వామిక తెలంగాణ ఉండాలి, ప్రజలెన్నుక ప్రభుత్వం రావాలి, ప్రజాపాలన జరగాలి అని గద్దరన్న కోరుకున్నాడు. గద్దరన్న ఆరోగ్యం బాగలేకపోయినా బట్టన్న చేస్తున్న పాదయాత్రలో ఆదిలాబాద్ నుంచి ఖమ్మం జిల్లా వరకు ఎప్పుడు అవకాశం వచ్చినా వారు పాల్గొన్నారు. వారిచ్చిన స్ఫూర్తి మాకందరికీ ఆనాటి పాలకుల మీద కొట్లాడడానికి ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చింది. అప్పుడప్పుడు ఈ పోరాటంలో నిరాశ నిస్పృహ కలిగినప్పుడు నేను గద్దరన్నను లోతుకుంటా ఇంటికి వెళ్ళి కలిసేవాడిని. చాలామందికి తెలియదు ఆ విషయము. అప్పుడప్పుడు వెళ్ళి గద్దరన్నతో కూర్చొని మాట్లాడేటోని. గద్దరన్నతో మాట్లాడితే 1000 ఏనుగుల బలం వచ్చేదే, కొట్లాడొచ్చు, వీని పడగొట్టవచ్చు అనే ధైర్యం వచ్చేది. ఆ ధైర్యమే ఘడీల రూపంలో నిర్మించుకొని ఇనుప కంచెలేసుకొని తెలంగాణ ప్రజల యొక్క చెమట వాసన చూడని నేను తెలంగాణ ప్రజలకు ప్రవేశం లేదు ఈ గడీలో అని విర్రవీగినరో ఆ గడీల తలుపులు బద్దలు కొట్టి తెలంగాణ ప్రజలందరినీ ఇది మీది, మీ రక్తాన్ని చెమటగా మార్చి చెల్లించిన పన్నులతో నిర్మించిన భవనాలు భవంతులు ఇవి పేద ప్రజల యొక్క అభ్యున్నతి కోసం పరిపాలన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగించాలి, అందుకే దీనికి జ్యోతిరావు పూలే గారి పేరు ఉండాలి అని చెప్పి మా ఒత్తిడితో మా పోరాటంతో మేము ప్రకటించినాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెడతామని చెప్తే ఆ భయానికే మా ప్రభుత్వం రాకంటే ముందే సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాల్సిన పరిస్థితులు కేసీఆర్కు కల్పించినాం. ఇంతకుముందు పెద్దలు కంచె ఎల్లయ్య గారు, కవిత గారు నాకు ఫోన్ చేసిండ్రు, అసెంబ్లీలో జ్యోతిరావు పూలే గారి విగ్రహాన్ని పెట్టడానికి మీరు రావాలి అని. అయితే చాలామంది ఆ 10 ఏళ్ళు ఎందుకు పెట్టలేదు, 10 ఏళ్ళు ఎందుకు అడగలేదు అంటారు. ఆ 10 ఏళ్ళు వాళ్ళ నాయన మీద సంపూర్ణమైన నమ్మకం ఉండి ఈయన దుర్మార్గుడు, ఈయన పెట్టాడు కాబట్టే ఈరోజు ప్రజాప్రభుత్వం వచ్చింది, తప్పకుండా ప్రజాప్రభుత్వం పెట్టడానికి అవకాశం ఉంది అని చెప్పి వినతి పత్రం తీసుకొని వచ్చి ఏ దళితున్నైతే ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి మాట ఇచ్చి మోసం చేసిండో ఆ దళితున్నే ఇందిరమ్మ రాజ్యంలో అసెంబ్లీకి స్పీకర్గా నిర్ణయిస్తే ఆ దళితుడే స్పీకర్గా ఉంటే
మా గడ్డం ప్రసాద్ గారికి కల్వకుంట్ల కవిత గారు వినతి పత్రాన్ని ఇచ్చిండ్రంటే ప్రజాప్రభుత్వం వచ్చినట్టే, ప్రజాపాలన మొదలైనట్టే అని చెప్పి నేను వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నాను. తండ్రి మీద విశ్వాసం లేక, నమ్మకం లేక తండ్రి ఈ ప్రజాపాలనకు వ్యతిరేకి అని తెలిసి చెప్పడానికి బేసిజం అడ్డం వచ్చిందేమో నాకు తెలియదు. కానీ అందుకే 10 సంవత్సరాల తర్వాత ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంలో స్వేచ్ఛగా వాళ్ళు కూడా వచ్చి వినతి పత్రాలు ఇచ్చేటంత స్వేచ్ఛను కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అని అంటే ఇంతకంటే ఇంకేం కావాలి? అందుకే మిత్రులారా, ఈ ప్రభుత్వం ప్రజలది. ఈ ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ప్రజల ఆలోచనలకు అనుకూలంగా ప్రజల యొక్క అభ్యున్నతి కోసం పరిపాలన నిర్ణయాలు చేయడానికి ఎన్నుకున్న ప్రభుత్వం. తప్పకుండా మిత్రులు చాలామంది ఇక్కడ గద్దరన్న గారి పేరు మీద జిల్లా ఉండాలి, ట్యాంక్ బండ్ మీద గద్దరన్న గారి విగ్రహం ఉండాలి అని ఏదైతే విజ్ఞప్తి చేసినరో వీటన్నిటినీ తప్పకుండా మంత్రివర్గంలో సహచార మంత్రులతో మాట్లాడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పి మిత్రులకి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా గద్దరన్న నాకు చాలా విషయాలు చెప్పిండు. అందులో 2 విషయాలు ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నా, మీతో పంచుకోదలుచుకున్నా. మొదటిది, లిక్కర్ పార్టీ ఒకటై ఉన్నాయి. రాబోయే ఎన్నికలలో నువ్వు జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి అని చెప్పిండు. ఇవాళ లిక్కర్ పార్టీ ఒకటైన విషయాన్ని మన కళ్ళ ముందు కనిపించి కాంగ్రెస్ను రాకుండా అడ్డుకోవాలని చూసిన మీరందరూ కూడా అడ్డుగోడలను తొలగించి లిక్కర్ పార్టీని మొన్నటి ఎన్నికల్లో లిక్కర్ పార్టీని ఓడించినరు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నిక్కర్ పార్టీని కూడా ఓడించడానికి మాకు అందరికీ అండగా ఉండాలి అని కోరుకుంటున్నా. ఇంకొక మాట కూడా కీలకమైన మాట చెప్పిండు. ఇంటికి వచ్చిన నా మనవన్ని ఆశీర్వదించడానికి ఆ సందర్భంగా ఇంకొక మాట చెప్పిండు గద్దరన్న. రేవంత్, జీవితాంతం గుర్తుపెట్టుకో, పొలిటీషియన్తో కొట్లాడడం సులువు, క్రిమినల్తో కొట్లాడడం అంతకంటే సులువు. కానీ క్రిమినల్ పొలిటీషియన్తో కొట్లాడడం అంత సులువు కాదు. నీ ఎదురుగున్నోడు క్రిమినల్ పొలిటీషియన్ అనుకుంటున్నావు, కాదు క్రిమినల్ అని చెప్పి కేసీఆర్ గురించి నాకు చెప్పడం జరిగింది. అందుకే ఆ క్రిమినల్ పొలిటీషియన్తోని మేము కాదు మీరందరూ కలిసి వచ్చి తోడుగా ఉండి గద్దెని దించి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం. ఇవాళ ఏ పని చెయ్యాలన్నా దాన్ని అడ్డుకోవాలన్న ఆలోచన తప్ప ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు మేలు జరిగే సలహాలు సూచనలు ఇవ్వడం మానేసి శాపనార్థాలు పెట్టుకుంటూ తిరుగుతున్నారు. ఇట్లాంటి శాపనార్థాలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు భయపడదు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు స్వతంత్రం అవసరమైనప్పుడే, ప్రజలకు స్వతంత్రం ఇవ్వాలన్న ఆలోచనతోనే ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది. ప్రజలు తెలంగాణ కోరుకుంటున్నారు అంటే అన్ని త్యాగాలకు వెరవకుండా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ప్రజలు ప్రజాస్వామిక పరిపాలన కోరుకుంటే ఎట్లాంటి ఒడిదుడుకులనైనా ఎదుర్కొని 5 కాదు 10 సంవత్సరాలు సుస్థిరమైన పరిపాలన అందించే బాధ్యత నాది, మా మిత్రుంది. కొంతమంది మాట్లాడుతున్నారు 3 నెలలు 6 నెలలు 6 నెలల కేసీఆర్ మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడని. అయ్యా, అనుకునేటోళ్లకు ఆశపడేటోళ్లకు ఒక మాట చెప్పదలుచుకున్నా. మొన్నటి ఎన్నికలల్లో ప్రజలు బొక్కలు ఇరగొట్టి బోర్ల పడేసారు. మీ బొక్కలే చక్కగా కాలేదు, ఏ రకంగా మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతామని పగటి కళలు అంటారు. చేసి చూడండి ప్రయత్నం, తెలుస్తుంది మీకు ప్రజల యొక్క ఆగ్రహం. ఆనాడు నాదెండ్ల భాస్కరరావు గిట్లాంటి వేషాలు వేస్తే ఊర్లకు ఒక్కరిని కూడా రానియలే ప్రజలు. ఇవాళ అట్లాంటి ఆలోచన ఎవడన్నా చేసిండంటే గ్రామాలలో ఇక్కడ ప్రజలు గోరీలు కడతారు. మళ్ళీ మీ గోరి మీరు కట్టించుకోవాలనుకుంటే బతుకుండగానే
తెలంగాణ ప్రజలు మీకు గోరి కట్టాలనుకుంటే ఇట్లాంటి విపరీతమైన కోరికలు మీ మెదడులో వస్తాయి. అది మీ ఒంటికి ఇంటికి మంచిది కాదు. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని ప్రజలకు మంచి పరిపాలన అందించడానికి ప్రతిపక్షంగా సలహాలు సూచనలు ఇవ్వండి. మా ప్రభుత్వం ఎప్పుడు ద్వారాలు తెరిసే ఉన్నాయి. చేతనైతే సలహాలు ఇవ్వండి, ప్రతిపక్ష పాత్ర పోషించండి తప్ప. అక్క కూడా ఇంతకుముందు అన్నది, ఏంది తమ్మి గవాడు గని మాటలు మాట్లాడుతుంటే నువ్వేం అంటలేవని. నేను అక్కతో చెప్పిన, అక్క వాడిని అక్కసే వెళ్ళగక్కుతున్నాడు, మనకెందుకు, మనం కుర్చీలో కూర్చోవడమే వానికి వేసే శిక్ష. అందుకే అసెంబ్లీలో కూడా బయటకు పోనీయలేదు అక్క, ఆనే కూర్చోబెట్టిన. బిడ్డ నువ్వు చేసిన పాపాలని మేము చెప్తాం, వినడమే నీకు మేము వేసే శిక్ష అని చెప్పి అసెంబ్లీలో కూడా చెప్పినాం. అసెంబ్లీ సస్పెండ్ చేస్తామంటే వద్దని చెప్పిన. మా స్పీకర్ గారికి విజ్ఞప్తి చేసిన, స్పీకర్ సార్ ఎవరిని బయటకు తోలక వాళ్ళని అందరినీ కూర్చోబెట్టి తలుపులు ముయ్యి వాళ్ళు చేసిన తప్పులని మా బట్టి గారు ఆర్థిక శాఖ నుంచి విద్యుత్ శాఖ నుంచి వైట్ పేపర్ పెట్టిండు. వాళ్ళు చేసిన పాపాలన్నీ మొత్తం లెక్కగట్టి చెప్తున్నాడు, వినాల్సిందే. ఆ పాపాలు చేసిన ఆ ఘోరాలు ప్రజలకు చెప్తున్నప్పుడు వాళ్ళు వినాల్సిందే అని చెప్పి నేను చెప్పడం జరిగింది. అందుకే మిత్రులారా, ఇది ప్రజాస్వామిక ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాబట్టే గద్దరన్న జయంతి వర్ధంతులను అధికారికంగా చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దాన్ని శాసనం చేయడం జరిగింది. ఇదే కాదు, మొన్న సినీ ప్రముఖులందరూ కూడా నన్ను కలవడానికి వచ్చి చాలా విషయాలు ప్రస్తావిస్తూ, గత ప్రభుత్వంలో నంది అవార్డులు ఉండేటివి మీరు పునరుద్ధరిస్తే బాగుంటుంది అని చెప్పి సినీ ప్రముఖులందరూ నన్ను అడుగుతా వాళ్ళకు ఒక మాట చెప్పిన, నంది అవార్డులు కాదయా, ఖచ్చితంగా మా ప్రభుత్వం అవార్డులు ఇస్తుంది, ఆ అవార్డుల పేరు గద్దర్ అవార్డులు ఉంటాయని చెప్పిన. తెలంగాణ రాష్ట్రంలో కవులకు, కళాకారులకు, సినీ ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా ఇచ్చే అవార్డులకు గద్దర్ అవార్డ్స్ అనే పేరు పెట్టి గద్దరన్నను గౌరవించుకుందామని చెప్పి ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా. ఇదే శాసనం, ఇదే జీవో అని చెప్పి, నా మాటనే జీవో. గొప్ప నిర్ణయం one people's heart. Had a good, great decision.